So now you are living with parents only, or I'm alone and my parents will come and go. how they feel Yeah, about they're మతం? good. They're good. మదం ఇంకా నేను చెప్పలే. చెప్పలేదా లేకపోతే ట్రైలర్ చూడలేదా? నేను చెప్పలే, నేను చూపించలే. పేరెంట్స్ తో ఉన్నా అంటున్నారు, చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు షూట్స్ ఊర్లో ఎట్లా ఉన్నారు. మేనేజ్ చేశారు? షూట్స్ ఉన్నప్పుడు షూట్ నేను వెళ్తాను, నేను తీసుకెళ్ళను కదా. సో ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది మళ్ళా. నేను వాళ్ళకి చూపించలేదు. ఇప్పుడు నా మూవీస్ ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్ ఫ్రమ్ దమ్ కదా. వాళ్ళు చెప్పినట్టు చేయాలని లేదు కదా. దిస్ ఇస్ ప్యూర్లీ మై డెసిషన్స్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ ఆమ్ డూయింగ్, ఇట్స్ ప్యూర్లీ మై డెసిషన్. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఆన్ మై వే. ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్. బట్ రెస్పెక్ట్ చేస్తాం కదా పేరెంట్స్. చేస్తామండి. ఇప్పుడు నేను ఐ కెన్ పర్ఫార్మ్ అని చెప్పి నేను చూపించాలనుకున్నప్పుడు, నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు, దాంట్లో ఇంటిమేట్ సీన్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు జస్టిఫై దట్ క్యారెక్టర్. నేను చేయను అని చెప్పి వెళ్ళిపోతే నాకు క్యారెక్టర్ పోతుంది, నాకు మూవీ పోతుంది. యూనో నేను ఇంకా ఎన్ని రోజులు అలా నేను ఇవి చేయను అవి చేయను అని చెప్పి ఉండిపోతానేమో. మేబీ ఇంకా మంచి క్యారెక్టర్స్ రావేమో. దీని తర్వాత ఇంకా బెటర్ వేలో మూవీస్ వస్తే వై కాంట్ ఐ టేక్ దట్ రిస్క్ అని అనుకున్నా. నేను రిస్క్ తీసుకుంటే కానీ. సో ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఐ మీన్ నేనని కదా ఆడియన్స్ కూడాను, పేరెంట్స్ తో ఉన్నారు బట్ పేరెంట్స్ కి మీరు ఏం చేస్తున్నారో తెలియదు, బట్ మీరు ఒక సక్సెస్ పర్సన్ అని అనిపించుకొని మళ్ళా ఆ పేరెంట్స్ నుంచి కూడా నేను నిరూపించుకున్నాను అని అనుకోవాలనుకుంటున్నారు, అంతేనా? దే ఆర్ నాట్ ఫుల్ టైమ్ విత్ మీ కదా. ఊర్లో ఉంటారు మమ్మీ మా బ్రదర్స్ తో. అప్పుడప్పుడు వస్తారు, ఉంటారు, వెళ్ళిపోతారు. బట్ ఈ రోల్ యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు, మీరు చేసిన బోల్డ్ రోల్స్? ఐ డోంట్ నో. దట్ ఈస్ నాట్ యువర్, అది మీకు సంబంధం లేదు అని అంటారు. వాళ్ళకంటే ఎక్కువ నాకు ఆడియన్స్ తోనే ఉంది బేసికల్లీ. బట్ నౌ యు ఆర్ థింకింగ్ ఇండిపెండెంట్, అర్థమవుతుంది. మీ వరకు మీ పరిధిలోనే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ సక్సెస్ అండ్ కెరీర్ తోనే మీరు స్ట్రగుల్ కంప్లీట్లీ ఫైట్ చేస్తూ ఉన్నారు. స్ట్రగుల్, ఇట్స్ లైక్ ఇట్స్ ద పాత్. స్ట్రగుల్స్ దాటి దానికోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. రిస్క్ చేయాలి కొన్నిసార్లు, అప్పుడే మనకి కావాల్సింది దొరుకుతుంది. గాల్లో దీపం పెట్టి వదిలేసేయాలి కొన్నిసార్లు. సో నెక్స్ట్